హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతు. వెన్నెలవే ముందు అన్ని పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ వీడియో చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆయన మాటలు వింటూ సూర్య నవ్వాడు. సార్ విచిత్రంగా చూశారు. సార్ మీకు ప్రేమించడం తెలిసింది కానీ సరిగ్గా ప్రేమించడం తెలియలేదు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. నిజమైన ప్రేమ చనిపోయే చివరి క్షణం ముందైనా తన ప్రేమని గుర్తుపట్టగలదు. ఎందుకంటే ప్రేమ యొక్క రూపం మారొచ్చు కానీ ఆ స్వచ్ఛమైన అనుభూతి ఎన్ని యుగాలు మారినా అలాగే ఉంటుంది. తన చూపులోనూ, తన స్పర్శలోనూ, తన ఊపిరిలోనూ, తన మాటల్లోనూ, తన అణువణువులోనూ ఆ ప్రేమ నిక్షిప్తమై ఉంటుంది. ఎన్ని జన్మలు మారినా మనసులో కలిగే ఆ ప్యూర్ ఫీలింగ్ ఎప్పటికీ మారదు. నా ప్రేమ కూడా అలాంటిదే సార్. అయినా అది మీకు అర్థం కావాలంటే ఓ జీవితకాలం సరిపోదు. ఒక ప్రేమ అయితే సరిగ్గా సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి సార్. అంతేగాని ఆ అనుభూతి విలువ సరిగ్గా తెలుసుకోకుండా ఇలా తక్కువ చేసి మాట్లాడకండి. ప్రేమ అంటేనే ఓ అద్భుతమైన అనుభవం. మనల్ని మనకే తెలియకుండా తనకి బానిస చేసుకునే ఓ తీయని నొప్పి. అనుభవిస్తున్న కొద్దీ ఇంకా అనుభవించాలనిపించే వ్యసనం అన్నాడు నా వంక రిప్పవేయకుండా చూస్తూ. తన మాటలు వింటుంటేనే అర్థమైంది తను నా విషయంలో ఎందుకంత ధైర్యంగా ఉన్నాడో. అదంతా వింటూనే నా గుండెల్లో ఒకలాంటి అలజడి మొదలైంది. సూర్య నిజంగా జనని చాలా లక్కీ అని నవ్వుతూ చెప్పి సూర్యని హగ్ చేసుకుంది మౌని అక్క. అర్జున్ సార్ కూడా మనసులో గొప్పగా ఫీల్ అయ్యారు కానీ బయటికి కనబడనివ్వలేదు. ఒక్క క్షణం నాకే సూర్యాని హత్తుకోవాలనిపించింది. ఎవరైనా ఇంతలా ఎలా ప్రేమించగలరు? కనీసం నా గురించి తనకి పూర్తిగా అయినా తెలుసా? అసలు ఒకరి గురించి ఏమీ తెలియకుండా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడేంత గొప్ప ప్రేమ ఎలా పుడుతుంది? బహుశా ఇది సూర్యకి మాత్రమే సాధ్యమేమో. అక్కడే ఉంటే ఎక్కడ సూర్య ప్రేమకి నేను నిజంగానే దాసోహం అయిపోతానేమో అని భయం వేసింది. కానీ ఒక్కసారి ఈ ప్రపంచం అంతా కొద్దిసేపు అలాగే స్తంభించిపోయి నాకు మాత్రమే స్పర్శ దొరికితే బాగుండు అనిపించింది. సూర్యాని ఒక్కసారి గట్టిగా హత్తుకొని నన్ను ఇంతలా ప్రేమించే తనని తనివి తీరా చూసుకునేదాన్ని. కానీ దానికి ఛాన్సే లేదు. ఇలాంటివన్నీ కలలో మాత్రమే జరుగుతాయి. ఆ క్షణంలో నా గుండె అలజడి పూర్తిగా అదుపు తప్పింది. బహుశా దాన్ని ఆపగలిగే శక్తి ఒక సూర్యకి మాత్రమే ఉందేమో, కానీ అందుకు అవకాశమే లేదు. ఇప్పుడు సూర్యకి నేనేం సమాధానం ఇవ్వాలో తెలియట్లేదు. ఒకవేళ నా మనసులో ఏముందో తెలిస్తే అప్పుడు సూర్య నన్ను ఖచ్చితంగా వదలడు. కానీ నాన్న కంఠంలో ప్రాణం ఉండగా సూర్యాని అల్లుడిగా ఒప్పుకోడు. దానికి మించి అను ముందు నేను క్యారెక్టర్ లేని దానిగా మిగిలిపోతాను. పరిపరి విధాలా ఆలోచిస్తూ స్థిమితం లేని నా మనసుకి సర్ది చెప్పుకుంటూ అసలు సమాధానం ఎందుకు ఇవ్వాలి అనుకున్నాను. ఇదే సూర్యాని చూసే ఆఖరి చూపు అనుకొని ఒక్కసారి తనని చూసి నా కళ్ళ నిండా నింపుకొని వెనక్కి తిరిగి వెంటనే అక్కడి నుంచి పరుగు పెట్టేశాను. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి పరుగెత్తుతున్నాను. పరుగు పెడుతున్న నా వంకే చూస్తున్నాయి ఆ ముగ్గురి కళ్ళు. సమాధానం ఇవ్వకుండా నేను వెళ్ళిపోతుంటే నా మనసులో ఏముందో వాళ్ళకి అర్థం కాలేదు. నా మనసు తెలియని సూర్య చూపు దీనంగా నేలకు వాలింది. మౌని అక్క బాధగా సూర్యాని చూసింది. ఇలాంటి మనిషిని ఏ అమ్మాయి అయినా ఎందుకు కావాలనుకుంటుంది అని మనసులోని బాధని సూర్యకి మాత్రమే అర్థమయ్యేలా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. నేను అదే పరుగుతో అక్కడి నుంచి వచ్చేసరికి పార్టీ కోసమని ఎన్నో ఆశలతో వచ్చిన అందరూ నా చుట్టూ చేరి వింత చూపులు చూస్తున్నారు. అప్పుడే అర్థమైంది పార్టీ ఆగిపోయిందని. నా కారణంగానే ఈరోజు పార్టీ ఆగిపోయింది. మొదలు కూడా పెట్టకముందే నా వల్లే దానికి ముగింపు వచ్చేసింది. వాళ్ళ చూపుల నుంచి తప్పించుకొని ఇంటికైతే వచ్చేసాను కానీ ఒకరి నుంచి ఒకరికి నెమ్మదిగా విషయం కాలేజ్ అంతా పాకింది. ఆఖరికి అనుకి కూడా. ఇంటికి రాగానే అను అడిగిన మొదటి ప్రశ్న అసలేం జరిగింది అని. అందరిలాగే తను కూడా అపార్థం చేసుకొని ఉండుంటే నా పరిస్థితి వేరేలా ఉండేదేమో. ఇంత దురదృష్టంలో కూడా ఏదో ఒక చిన్న అదృష్టం వల్ల అను అందరి మాటలు నమ్మకుండా ఏం జరిగిందని నన్ను వచ్చి అడిగింది. అప్పటికే ఏడుస్తున్న నేను దాన్ని హగ్ చేసుకున్నాను. జాను, నాకు తెలుసు అక్కడేం జరుగుండదని. మన ప్రిన్సిపల్ గాడికి తిక్క ఎక్కువ కదా, వాడంతే కొంచెం ఓవర్ చేస్తాడు. నువ్వంతా మర్చిపో, రేపటి నుంచి హాలిడేస్ కదా, ఎవరికి ఏం గుర్తుండదు, లైట్ తీసుకో అని నవ్వుతూ నన్ను సముదాయించింది. తన మాటలతో నా మనసు కాస్తంత ప్రశాంతపడింది. మరు నిమిషం జాను, సూర్య సార్ నీతో మాట్లాడడానికి వచ్చారు కదా
అంది. అంటే అనుకి అసలు విషయం తెలుసా అనుకున్నాను. జాను, నాకు తెలుసు సూర్య సార్ నీతో నా గురించి మాట్లాడడానికి వచ్చుంటారు కదా అంది నవ్వుతూ. ఒక్కసారిగా నా మనసంతా ఏదోలా అయిపోయింది. అనుకి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అను, పిచ్చి పిచ్చిగా ఎందుకు వాగుతున్నావు? ఈ లవ్ ఇదంతా మన లైఫ్కి సెట్ అవుతుంది అనుకుంటున్నావా? అతని గురించి మర్చిపోవే ప్లీజ్, దయచేసి ఇంకెప్పుడు మాట్లాడకు అని గట్టిగా కసిరాను. అను కోపంగా చూస్తూ, ఎందుకు సెట్ అవ్వదు జాను? మనం మనుషులం కాదా? మనం లవ్ చేయకూడదా అని అడిగింది. అయితే నాన్నని ఒప్పిస్తావా నువ్వు? అతన్ని పెళ్లి చేసుకుంటావా అని గట్టిగా అరిచాను. ఒప్పిస్తాను, చేసుకుంటాను, అయితే ఏంటి అని కోపంగా పైకి లేచింది అను. ఆ సమాధానం నేను ఊహించిన దానికి పూర్తిగా వ్యతిరేకం. అను, నీకు బ్రెయిన్ పనిచేస్తోందా? ఎవరినో తీసుకువచ్చి ప్రేమిస్తున్నా అనగానే నాన్న ఒప్పుకుంటారనుకుంటున్నావా? ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను, ఎలాగైనా సరే నాన్నను ఒప్పిస్తాను, సూర్య సార్ని పెళ్లి చేసుకుంటాను అంది పంతంతో. షటప్ అను, ఇప్పటికే చాలా ఎక్కువైంది. నువ్వు చాలా ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నావు. అంతకు మించి మాట్లాడలేక ఆగిపోయాను. మోసం చేస్తున్నావంటూ నా మనసు కలిచివేస్తుంటే ఒకవైపు తనకి ఎలా సర్ది చెప్పాలో అర్థం కావట్లేదు. మరోవైపు నేను చేస్తున్నది తప్పు ఒప్పో నాకు తెలియట్లేదు. ఒకవేళ అతను వేరే వాళ్ళని ప్రేమిస్తే అప్పుడేం చేస్తావు అని అడిగాను. అను చెప్పబోయే సమాధానం మీదే నా నిర్ణయం కూడా ఆధారపడి ఉంటుందని నా మనసు చెప్పింది. కన్నార్పకుండా చూస్తుంటే తన కోసం ఎదురు చూస్తాను. తను ప్రేమించే అమ్మాయి దూరం అయ్యేంత వరకు ఎదురు చూస్తాను. తను నా ప్రేమను ఒప్పుకుంటే నాన్నని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను, లేకపోతే జీవితాంతం తన కోసం ఎదురు చూస్తాను అని చెప్పింది. అను పంతంతో అలా మాట్లాడుతుందో లేక నిజంగానే సూర్య మీద పిచ్చి ప్రేమతో ఆ మాటలు అంటుందో తెలియలేదు. కానీ నా మీద నాకే చాలా అసహ్యం వేసింది. అసలు సూర్య నాకు బదులుగా అనుని ప్రేమించుంటే బాగుండేదేమో అనుకున్నాను. నాలాంటి చేతగాని దాన్ని లవ్ చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ అను తన కోసం లైఫ్ లాంగ్ ఎదురు చూడడానికి కూడా సిద్ధంగా ఉంది. నిజానికి నా గుండె బద్దలైంది అను సమాధానం విన్నాక. కన్నీరు ఏరులై పారుతోంది. అను, ఒకవేళ అతను ప్రేమించిన అమ్మాయి అతని ప్రేమను ఒప్పుకోకపోతే అప్పుడేం చేస్తావు నువ్వు అని అడిగాను. జాను, ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావు అసలు? అతను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని నీతో చెప్పాడా? అది మాట్లాడడానికి వచ్చాడా నీ దగ్గరికి, లేక నా గురించి చెప్పడానికి వచ్చాడా అని నన్ను చూస్తూ అడిగింది. అనుని నేను ఎంత మోసం చేస్తున్నాననే దానికి నిదర్శనం, దానికి సమాధానం. నీ లవ్ ఎంత గొప్పదో తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే. అసలే నాన్నకి ఇలాంటివంటే నచ్చవు కదా, నువ్వు ఎలా ఒప్పిస్తావో తెలియక అడుగుతున్నాను అని ఏదో ఒకటి నోటికి వచ్చింది చెప్పేశాను. మరి ఏంటి జాను, నువ్వు నాన్న ఎలాగో ఒప్పుకోడని నీకు కూడా తెలుసు కదా. నేను అనుకున్నంత మాత్రాన అన్నీ అయిపోవు కదా. నేనేదో చూసుకొని మురిసిపోతున్నాను అంతే. పెళ్ళి లాంటి ఊహలు నాకు లేవు. ఎందుకంటే నాన్న గురించి మనకంటే ఎక్కువ ఇంకెవరికి తెలుసు? నా గురించి మాట్లాడడానికి వచ్చాడా అని జస్ట్ క్యాజువల్గా అడిగినందుకు నన్ను ఇలా తిట్టేస్తున్నావు. పైగా మళ్ళీ మళ్ళీ అదే అడిగి విసిగిస్తున్నావు. అందుకే ఊరికే అలా మాట్లాడాను. నా అదృష్టం బాగుండి బై ఛాన్స్ అలాంటి అవకాశం వస్తే నాకంటే అదృష్టవంతురాలు లేదని మురిసిపోతాను. లేదంటే ఈ లైఫ్ ఇక ఇంతే అనుకుని సర్దుకుంటాను. లవ్ చేయడం వరకే మన చేతుల్లో ఉంది కదా జాను, మిగతాదంతా మన చేతుల్లో లేదు. అయినా ఈరోజు లాస్ట్ డే కాబట్టి తను ఏదో చెప్పాలనుకొని ఉంటాడు. కానీ ఇలా మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. ఇంకేముంది, అంతా అయిపోయింది కదా. మళ్ళీ జీవితంలో అతని మొహం చూసే ఛాన్స్ కూడా ఉండదు. ఇంకా నేనెప్పుడు నా ప్రేమని చెప్తాను? అతనిప్పుడు దాన్ని ఒప్పుకుంటాడు. ఇంకా నానెప్పుడు ఒప్పుకుంటాడు? అన్నిట్లో ఒక్కటి కూడా జరగదు. జరిగిందంతా మనం మర్చిపోవడం తప్ప ఇంకేం జరగదు. అంతా తెలిసి నువ్వు పదే పదే అరుస్తుంటే కావాలని నేను ఇలా మాట్లాడాను అంది శాంతంగా. కాస్త ప్రశాంతంగా అనిపించింది అను మాటలు విన్నాక. అను ముందు చెప్పింది నిజంగా నిజమై ఉంటే అసలు నిజం దాచి నేను దాన్ని కావాలని మోసం చేసిన దాన్ని అవుతాను. కానీ ఇప్పుడిక ఆ నిజంతో పని కూడా లేదు కదా. అందుకు ప్రశాంతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే అనుకి ఇదంతా తెలియకపోతేనే మంచిది. బట్ ఏదో మూలన ఉన్న ఆ గిల్ట్ ఫీలింగ్ మాత్రం పోలేదు నాకు. ఇంకా ఉంది.
గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతలోపు బాయ్ బాయ్.